చూపి ఫిష్లో ఈ సండే ఎందుకు వస్తుందో కానీ ఈ ఫిష్లు కడుగుడు చికెన్లు మటన్లు అంటే ఏమో కానీ ఫిష్ అంటేనే కోపం వస్తుంది నాకైతే. వాసన ఇల్లంతా వాసన కడుగుడు అంటే చిరాకు వస్తుంది నాకు. మళ్ళీ మా ఇంట్లో తినేది ఎవరు? తల్లి కొడుకులే. అంటే మా అత్త మా ఆయన ఇద్దరే. మా పిల్లలు తినరు. నాకు ఒక్క పీస్ తింటే అదే మా ఎక్కువ. తేవడం మాత్రం తెచ్చుకుంది. ఈ ఫిష్లు కడిగి మళ్ళీ ఫ్రై అంట. ఇన్ని ఐటమ్స్ ఫ్రై ఎప్పుడు చేయాలి నేను? మళ్ళీ దాంతో రొయ్యలు తెచ్చిండంట. ఆ ఫ్రాన్స్ నేను ఇంతవరకు నా జీవితంలో వండిందే తెలియదు నేను. దేవుడా, కుకింగ్ వీడియోస్ చేస్తున్నా కదా అని చెప్పేసి ఇంకా నాకు ఇట్లా లేని నాకు రానివి కూడా తెచ్చి పెడితే ఎట్లా చేసేది నేను? చెప్పండి మీరే. అసలు ఒక మాట కూడా చెప్పలే నాకు. నేను ఇవాళ అసలైతే కీమా తెప్పించేసి పాలకూర కీమా వండుదాం అనుకున్నా. ఇగో ఈ ఫిష్లు తెచ్చిండు. ఈ ఫిష్లు ఇప్పుడు కడిగి ఫ్రై చేసి మళ్ళీ పులుసు పెట్టి మళ్ళీ ఇంకోండి ఫ్రాన్స్ తినేటాడు వాడలేడు. ఫ్రాన్స్ తినరు, ఫిష్లు తినరు. చూడాలి మరి ఏం చేసుకుంటారు. పెద్ద పెద్ద పీసులు మంచిగా ఉన్నాయి. కానీ ఎంత ఫ్రై చేసినా కూడా 1 and 2 కంటే ఎక్కువ తినలేమండి. ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు అనుకో. ఇంట్లో ముళ్ళులు ఉంటాయని మా పిల్లలకు భయం. ఇక ముళ్ళులు ఉన్నాయి, మా పిల్లలకు భయం. మా మామయ్య ముళ్ళులు ఉంటాయి గొంతుకు తట్టుకుంటాయంట, చచ్చిపోతారని ఆయన తినడు. ఆయన చికెన్ తింటాడు. తినేది ఎవరు? మా అత్త మా ఆయన. అట్లుంటది మరి. ఫిష్ తినేటోడు ఎవడు లేడు. ఏమో 2-3 సార్లు అయితే బాగా కడగాలి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మజ్జిగ పోసి కడిగితే ఈ నీచు వాసన అనేది రాదంటండి, కొంచెం తగ్గుతుందంట. సో బాగా కడిగాక ఉప్పేసి బాగా కడిగాక ఇందులో కొంచెం మజ్జిగ గుడంగా వేసుకొని బాగా కడుక్కుందాం. అప్పుడు ఈ నీచు వాసన అనేది కొంచెం తగ్గుతుంది. అంతగా అయితే ఉండదు. ఇట్లా మధ్యలో మాత్రం పోవు. ఇట్లా ఈ మధ్యలో ఉండేది కూడా తీసేసుకోవాలండి. ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ తీసుకొని ఇంకో ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా, ఇవన్నీ తీసుకోవాలి. అందరికీ తెలుసు, బట్ నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. మా అమ్మకి తెలియదు తెలుసా మరి మొన్నటిదాకా. అమ్మకైతే ఇవన్నీ తీస్తారా అనింది. అంటే ఊర్లలో ఎట్లుంటుంది అంటే అన్నీ తీసేసి నీట్గా ఇస్తారు వాళ్ళు. మనకి ఇక్కడ వచ్చేసరికి అట్లా ఇయ్యరండి. ఇక్కడ ఈ సగం ఇంకా సండే రోజు అయితే ఫుల్ రష్ ఉంటారు కదా, ఇవన్నీ ఏం తీయరు, అన్నీ మనమే తీసుకోవాలి. నాకు కూడా తెలీదు స్టార్టింగ్లో, మా అత్త తీస్తుండే. మా అత్తని చూసి నాకు తర్వాత తెలిసింది, ఓహో ఇవన్నీ తీసేయాలా, ఇట్లుంటాయా అని. ఏం చేస్తాం, స్మెల్ నచ్చకున్నా తప్పదిగా, అంతే. పెళ్ళి కాక ముందు వరకు నచ్చకపోతే అక్కడ పడేస్తాం. నీ ఇష్టం అంటే వేసుకో, కష్టమైతే ఊకో అని. కానీ ఇప్పుడు అట్లా తప్పదుగా. ఇప్పుడు అట్లా అంటే ఊకుంటారా? ఇవన్నీ కుదరదు, చేయాలి అంటారు. ఇక ఇట్లా ఇవన్నీ తీసేసేయాలి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తీసేసేయాలి. తీసేసి చెయ్యి మళ్ళీ నువ్వు బాగా కుచ్చుకుంటున్నాయి. ఇట్లా తీసేయాలండి, ఇవన్నీ తీసేసేయాలి. ఇట్లా ఇట్లా తీసేయాలన్నమాట. ఇట్లా తీసేస్తేనే నీట్గా ఉంటుంది. ఇంకా చేతులు ఇవాళ చూడు, పిల్లులు ఏమన్నా ఉంటే మన ఇంటి చుట్టూ తిరుగుతాయి. ఈ స్మెల్ ఇల్లంతా పాకుతుంది ఇవాళ. ఇంకా కడుక్కుందాం మనం, సాల్ట్ వేసి మజ్జిగ వేసి కడుక్కుందాం. పెద్ద బౌల్ తీసుకో. ఫిష్ లోపల ముళ్ళు ఎందుకుంటే క్వశ్చనే రాంగు. ఫిష్ లోపల ముళ్ళు ఉండకపోతే ఏముంటాయి కానీ, మరి మన లోపల బోన్స్ ఎందుకుంటాయి? అవి బొక్కలు, ముళ్ళు. మరి చేపకు ఈ ముళ్ళులే దాని బోన్స్. మనకు బోన్స్ ఎట్లనో దీనికి ముళ్ళులు అంటాం కానీ దాని బోన్స్ ఇవి. కోడి బొక్కలు తీస్తారు, దీని బొక్కలు ఎందుకు తీయరు? కోడి బొక్కలు అన్ని తీయం, మనం తింటప్పుడు మధ్యలో నుంచి తీస్తాం. ఇవి కూడా అంతే, మనం తింటప్పుడు మధ్యలో తీసేమో తింటామా మనం వీటిని? తినాలి. కోడి కన్నా ఎక్కువ దీంట్లోనే ఎక్కువ ఉంటాయి. ఏముండవు, దేని బాడీని తగ్గట్టు దానికి ఉంటాయి. దీనికి అంటే ఇప్పుడు మనకు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి బోన్స్, తెలుసు కదా నీకు. పెద్దగానే కన్నా ఉంటాయా? తక్కువ ఉంటాయి. ఇది కూడా అంతే, కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. సో అట్లా తింటా. చేపలు ఆయన చేపలు తినడండి, ఆయన ఓన్లీ చికెన్, మటన్, నాట్ ఎనీ వెజిటేరియన్. అబ్బా ఈ చేపలు ఇది ఎవరు కనిపెట్టిటో కానీ వండితే తినడం వరకు ఈజీ. కానీ ఇది చేప గుడ్లు కన్నా చూడు, ఇంకో గుడ్లు. కండ్లు రా బాబు మెంటలోడా. ఇంకో
దాని ఐస్ చూస్తున్నా, ఇది కూడా దాని అయ్యే. అదే చూడు కనుగుడ్లు, మీ నాన్నమ్మకి ఇష్టం కానీ ఇవి తలకాయ, ఇదిగో ఇది చేప తలకాయ, ఇది కన్నే ఇది కన్నే. చేప గుడ్లు కనయా, వాసన అట్లనే వస్తుందండి. ఫిష్ అన్నప్పుడు వాసన వస్తుంది కదండి. తినేదెవరు ఇద్దరు ఇంట్లో 6 మంది తినారు, వాళ్ళిద్దరు తింటారు. వాళ్ళిద్దరి కోసం ఇప్పుడు ఇంత మందిని చంపేస్తారు వీళ్ళు. తింటే తిను లేకపోతే తినకూరే. అమ్మ ఫిష్లు ఒడగని పెట్టినాయేమో కానీ చెప్పను కూడా చెప్పలే, ఓ మాట కనీసం తెస్తున్నాను కూడా చెప్పలే. పొయ్యిండు పట్టుకొచ్చిండు, మళ్ళీ ఇప్పుడు చేయాలంట ఫిష్ ఫ్రై చేయాలంట. ఇంకా సండే రోజు ఈ ఫిష్లు కడుక్కోవడము ఇది దీంతోనే సరిపోతుంది. ఇక బట్టలు పిండుకుడు, ఫిష్లు ఫ్రై చేసుడు దీంతోనే సరిపోయాయి. ఇక దే మొత్తం అయిపోయాయి. ఉన్న ఒక సండే అయిపోయాయి. వీటి వరకు వీటి వరకు ఇన్ని ఫ్రై చేయండి. పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. తినం కూడా ఫ్రై తింటాం రా, ఫ్రై అంతో ఇంత తింటాం కానీ ఫ్రైలో కూడా ముళ్ళు ఉంటాయి. ఉన్నా అంత ఉండదు కానీ ఆ పులుసు అంత ఉండదు. ఏం చేస్తున్నాను, ఈ ఫిష్ ఫ్రై స్మెల్ రావద్దంటే ఇంకో ఇట్లా మజ్జిగ పోసి కడగాలి ఫిష్లని. మనం తినం, ఏ ఊరికే తినను నాకు ఫ్రై చేస్తలే మంచిగా బాగుంటది. సండే రోజు నాన్ తినకుండా చేసిరు. తెప్పిస్తా పట్టు ఏదన్నా ఒక చికెన్ తిందులే. ఇట్లా ఇట్లా మజ్జిగ పోసి కడిగితే నీసు వాసన అనేది తగ్గుతుంది. అని కడగాలి, వాసన చచ్చిపోయేటట్టుగా నేనైతే. టార్చర్ ఫిష్ కానీ మనమే ఇట్లా అనుకుంటే ఫిష్ అమ్మేటోళ్ళు ఎట్లుండొచ్చు కదా. ఇట్లా బాగా కడుక్కొని ఇప్పుడు వీటిని మళ్ళీ వాటర్ పోసి కడుక్కుందాం. అమ్మా నాకు డౌట్, చెప్పు. అడుగు, ప్లేట్ ఎందుకు? డాడీ ఇంకా నాన్నమ్మ ఎట్లా తింటుండొచ్చమ్మా? ఎందుకు తింటాం కన్నయ్య, వండేంత సేపే దీనికి దారుణము. వండాక అంత దారుణంగా ఏమి ఉండదు. ఇట్లా తింటారా? ముళ్ళు తింటాయి కదా. ముళ్ళు మీ డాడీ తిన్నట్టు ఒకరు తిన్నారు తెలుసా. మీ డాడీ అమ్మ ఫాస్ట్గా తింటాడు. మీ డాడీకి అసలు ఆయన అసలు ఎక్స్పర్ట్ అనాలి దాంట్లో. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్. నోట్లు వేసుకుంటాడు, ముళ్ళు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఆయనకు అట్లా ఎట్లా వస్తాయో నాకు అర్థం కాదు. మింగడు, గొంతు గుచ్చుకోవు. ఆ ముళ్ళ కాడికి అని మాత్రం తీసేస్తాడు. అట్లా తీస్తాడో అసలు అర్థమే కాదు నాకు. అందుకే అంట ఎక్స్పర్ట్ అని. నానమ్మ కొంచెం గంటలు తింటది అనుకో. డాడీ అయితే ఇక చెప్పనే వద్దు. డాడీకి ఏమో ఫాస్ట్. డాడీ తినేది వీడియో పెట్టాలి. అసలు ఇట్లా ఎట్లా తింటారు ఫిష్లో అనుకుంటారు. అంటే ఇంకా తినేవాళ్ళు ఉండొచ్చు కానీ ఆయన తిన్నట్టు అయితే మన దాంట్లో ఎవరు తినరు. అంటే ముళ్ళులు గుచ్చుకోకుండా మళ్ళీ ఫాస్ట్గా చేపలు తినడంలో ఎక్స్పర్ట్ అని మీ డాడీకి పెట్టచ్చు. ఫిష్ నోట్లో పెట్టేసుకుంటాడు, ముళ్ళు సపరేట్ చేసి బయటికి తీస్తాడు. అంటే ఒక సైడ్ ముళ్ళు ఒక సైడ్ ఫిష్ అట్లే ఉంటుంది. అమ్మ ఇట్లా కడుక్కోవాలి, ఒకసారి మజ్జిగతో ఒకసారి వాటర్తో ఇట్లా కడుక్కొని ఇప్పుడు మనం దీనికి మసాలా పట్టిద్దాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుందాం. ఆగు ఫస్ట్. అరే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. నువ్వు ఫోన్ ఒప్పకట్లా. ఇందులో సాల్ట్ ఎక్కువ ఉన్నాయి కదా ఫిషెస్, సో ఎక్కువనే వేసుకుందాం మసాలా. నెక్స్ట్ కారం. కారం కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఫిష్లు ఎక్కువ ఉన్నాయి సో మసాలా కూడా ఎక్కువనే ఉండాలి. సో కారం వేసుకున్నా. పెరుగు. నో పెరుగు, ఫిష్లో పెరుగు వేయర్రా, యూజ్లెస్. నెక్స్ట్ మసాలా, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ తోటకూర. నెక్స్ట్ నిమ్మకాయ. ఫస్ట్ నిమ్మకాయ నలుచుకొని పిండుకుందాం. నిమ్మకాయ అలా చూడు ఫిష్ తోలు. గోలు కాదు వేరీ చాకు. ఈ చాకుతో ముక్కు కోసుకుంటూ కూడా దిగదు. చెప్పినానే ఆడ వేరే చాకు కదా, ఇది కట్ అవుతుంది. ఆ చాకు జమానా కిందిది. ఇప్పుడు పిండుకుందాం. పిండుకుందాం మరే మరే
ఎన్ని కేజీలు ఉండొచ్చా మన ఫిష్ అది? 3 kgs అంటే కదా. అంటే 3 kgs ఇద్దరు తింటారా అని? ఒక్కరా, మనం ఫ్రై తింటాం కదా, మరి ఘోరం చేస్తావు. వావ్, ఇంత దొడ్డు నిమ్మకాయలు ఏడ దొరుకుతాయి నీకు? మార్కెట్లో. కష్టాలు పడుతుంది వత్తనికి. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకుంటున్నా, ఎందుకంటే కొంచెం ఫిష్ ఎక్కువ ఉంది కదా, సో పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆజ్ఞ మహారాజు గారు. అబ్బో, ఈ ఇంట్లో ఎవరు మహారాజు ఎవరు మహారాణో మాకు తెలియదు. ఎవరండి? మీరే అండి. అబ్బో, ఎక్కువ అయిందిలే. ఇక ఇప్పుడు దీన్ని సరే కానీ ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మంచిగా, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. కొంచెం పైనుంచిది నా చెయ్యే వస్తుంది, మసాలా కనిపిస్తుంది. అమ్మా, రాజు కొడుకుని ఏమంటారు? యువరాజు. రాజు కూతుర్ని యువరాణి. యువరాణి ఏం చేస్తుంది? రాణి ఏం చేస్తుంది? రాణి ఎప్పుడు వంటకాన్నే వాడు ఉంటది. రాజు ఏం చేస్తుండో పైన స్నానం చేస్తుండే. ఇప్పుడు మా ముచ్చట్లకే వచ్చింది, కానీ మేము ఎంత ఇప్పుడు ఇట్లనే మాట్లాడుకుంటాం. ఇట్లా మసాలా మనం ఇంకా ఫిష్ కు పట్టించేసుకోవాలి. బాగా పుచ్చుకుంది. అయిందా? బాగా అయిందా? అవుతుంది అవుతుంది, ఎందుకు కాదు. అందుకే నేను దాన్ని టచ్ చేయాలన్నా నాకు ఇట్లా అవుతుంది. నువ్వు ఎట్లా పట్టుకుంటావేమో దాన్ని. చైతన్ చాలు పంచులు. ఈ విధంగా అయితే ఇంట్లో పంచులు రా నీమేనే. అవునండి, నేనే ఇట్లా మంచిగా ఫిష్ కి మనం మసాలా రుద్దుకొని ఇట్లా అయితే ప్లేట్లో పెట్టేసుకుందాం అన్ని. ఇంకా అన్నిటికీ మనం ఇప్పుడు ఇట్లా మసాలా అయితే రుద్దుకుందాం. నీ అల్లుడు వాడు వచ్చిండు. అల్లుడా? అల్లుడు డార్లింగ్ గాడా? మరిదే నీ బాబాయ్ గాడ్రా పిచ్చి. నోట్ పని చేస్తాడు. టిల్లు, ఏ టిల్లు, ఏం చేస్తున్నావు టిల్లు? మా అమ్మ ఏం చేసింది? చికెన్ బిర్యానా మటన్ బిర్యానా? చూపిపోని. మమ్మీ ఏం చేసిందిరా? ఆటో ఆటో ఆటో. ఏం చేయమన్నావు మరి? నిక్కీ అంటే నిక్కీ బాగుంటుంది అంటే వచ్చాడయ్యో షామి. ఎత్తింది భూమి. ఫ్రై చెప్పడం ఈజీగానే రాజుగారు వచ్చాడు. మ్యాగా కన్నీ ఇప్పుడు ఆ పాస్తా తింటే ఇంకో చిన్నారి పంపి. దానికి పని చెప్పాడు రా, దానికి పని చెప్పాడు. ఇస్తాడు. ఇంట్లో పెద్ద కొడుకే అన్ని పనులు చేస్తాడు అనమాట. చిన్న కూతురు బర్రె లెక్క అనుకుంటది అనమాట. అట్లా అనొద్దు, తప్పు. చిన్న కూతురు పండుకుంటది అంతే. ముళ్ళు వచ్చింది. యా, ముళ్ళు ఎరగొట్టేసిన దాని బోన్. దాని బోన్ లైట్ వెయిట్ ఉంటాయి. లైట్ వెయిట్ ఇంకేంటిది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. చేప బ్రేక్ చేయొచ్చు దాని ఎముకలని. ఇట్లా అంటే అట్లా ఇరగొట్టచ్చు. ఈజీగా ఎరగొట్టే ఎముకలు దేనివి అంటే ఫిష్. కానీ తింటే మాత్రం కానీ దాని ముళ్ళు మన గొంతులో ఇరుక్కుందంటే అయితే అలా చూడు, వాళ్ళ ఫ్రెండ్ పిలుచుకుంటున్నాడు. ఇట్లా అన్నిటికీ మంచిగా అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి గంట పడుతుంది. అయిపోయింది, ఏముంది. కానీ ఇప్పుడు వీటిని 1 hour అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటేనే మంచిగా మ్యారినేట్ అయితే
అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను మహా అంటే ఫ్రెష్ ఫ్రై ఒకటే తీసుకున్నాను. నేను నిన్న ఏమన్నాడంటే మీ డాడీ వైజాగ్ కాలనీ పోదాము, పోయి ఆడ వీడియో వేద్దామంటే ఏముందాడా అంటే ఫిష్ ఫ్రై అవుతుంది మంచిగా వాటర్ వీడియోస్ ఉంటాయి అని చెప్పిన. నేను ఫిష్ ఫ్రై తిన్నీకి అనుకున్నా ఆయన అని ఫిష్ తెచ్చిండు. ఇట్లా అయిపోయినాయి. ఇట్లా ఫిష్ అన్నిటికి మసాలా పట్టించి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో మనం 1 అవర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు సూపర్ గా ఉంటుంది. చూడండి అదే ఏం చేస్తారు దీన్ని? దోశ కడుగుతున్నా ఆగు కడగకుండా ఎట్లా చేస్తారు? देखो यहाँ पर कौन क्या कर रहे हैं. జారిపోతుంది రొయ్య. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఒక రొయ్య. ఆగు ఆగు తీసే చూడొద్దానే. అదే నేను కూడా చూడాలి కదా మరి. నా కాళ్ళనే ఇంత హైట్ ఎందుకైనా డాడీ. ఆడు దియ్యక మనకి టార్చర్ ఎందుకు ఇట్లా? అది దియ్యాలనే పక్క మొత్తం వెళ్ళదా ఒకటేసారి? అది రిగిపోతున్నట్టుంది దాని బోన్ లాగా. బ్యాక్ బోన్ ఎట్టానే రాని మేము ఇక్కడ చాలా పెద్ద పని మీద ఉన్నాం. పట్టుకే పెద్ద అయినా పెద్ద పని చేస్తుండవు. ఓకే వీటిని పెట్టిండు. అది చచ్చిపోయింది బతికి పెట్టుకొస్తే. ఓకే సరేలే ఇక తీస్తే పట్టిగా. ఎడ్యుకేషన్ వీటన్నిట్లలో ఉందా ఇప్పుడు? పెద్ద టాస్కే ఉంది. ఏమో నాకేమో అర్థమైతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లుంది అమ్మా భయపడేసామైతే మరి ఎట్లుంది కానీ అది బతుకుంది వేసినట్టు చేసినావు. ఇట్లానే ఉన్నది బతుకున్నట్టే ఉంది. ఫిష్ ఫ్రై భయం అయితే ఇట్లా చేపలు హాఫ్ మునిగే వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పనికిరాదండి చూసుకొని వేసుకోవాలి. అందుకనే నిజంగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. అలా పెట్టుకున్నా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే మనకు లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా హాఫ్ మునిగే వరకు అయితే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా అయితే చేపలు ఫ్రై అవుతాయి. చేపలు నా మీద నీవునవాటది చూసుకో కొంచెం. చేయలే ఒక్కటి ఉంటే నేను ఇప్పుడు తీసిన ఫిష్ అవుతుంది. ఆగు ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారాలి. ఫిష్ కలర్ మారితే మనకు లోపల పచ్చితనం అనేది లేకుండా పోతుంది. ఇంకా అవి తీసేసుకొని పైనంగా కొంచెం అలా మసాలా పౌడర్ ఉంటుంది కదా అది చల్లేసుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ అయినట్టే. నువ్వేమన్నావు అందుకే నీకోసమే ఒక 3 పీసెస్ చేసిన. నిమ్మకాయ ఆనియన్ తీసుకున్నావా? బాగుందా? టేస్ట్ బాగుందా? మంచిగా అయిందా? తనకి ఫిష్ అంటే మస్తు ఇష్టం. ఇంకా ఫ్రై అందుకని టిఫిన్ చేయకుండా ఫ్రై తినేసిపోతున్నాడు. ఇంకా మిగిలినవన్నీ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంకా ప్రాన్స్ కర్రీ చేయాలి, అన్నం వండాలి. పిల్లలు మరి ఏం చేయాలో వాళ్ళకి.
కారం ఎందుకు అయిపోయింది కారం. చిల్లక్ జల్లీలకు ఉన్నాయమ్మా అవి కట్టుకుంటే. ప్రాన్స్కి కుక్కలు ఉండవు కదా. వీటిని మేము జువాలజీలో కట్ చేసిన ఇంటర్లో వీటి మీదనే ప్రయోగాలు ప్రాక్టికల్స్ చేసిన. వీటిని కూర వండుతున్నారు. ఫిష్ ఫ్రై చూపి. ఫిష్ ఫ్రైలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రాన్స్ చేద్దాం. ఫ్రాన్స్ దానికోసం అని అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫిష్లను తీసుకొని మంచిగా పసుపు ఉప్పేసి నీట్గా కడిగేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఇలా మనం ఒక 5 minutes అట్లా మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం అయితే నేనైతే ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం పొయ్యి మీద వేసుకుందాం. పొయ్యి మీద వేసుకోవాలి. పొయ్యి మీద వేసుకోవాలంటే పొయ్యి మీద వేసుకోవాలి, నాకు వంట చేసుకోవాలని దాని అర్థం. అమ్మా నీకు కూడా తెలివి చాలా ఉంది. కొంచెం ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. సో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అవునా మేము కొంచెం దూరం పోతాం. ఏం కాదు, చిట్లది. సింపుల్ గానే అయిపోతుంది ఫ్రాన్స్ కర్రీ. ఎక్కువగా ఆయాసపడాల్సిన అవసరం లేదు దీనికి. మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్సింగ్ 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 మిక్సింగ్. సండే వచ్చిందంటే 4 అయినా పని తీరదు. వంటకాడ నేను, బయట బట్టలు ఆరేసుడు, ఇంకా మా అత్త చూసిరా ఇసా కారు కూడా మా అత్త కడిగేసింది. బయట వాషింగ్ ఇస్తా అంటే వద్దని చెప్పేసి ఆమెనే కడిగింది. బయట ఆమె, లోపల నాకు. ఈ సండే వచ్చిందంటే పని తీరదు. నీకేం కావాలి ఇప్పుడు? ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాంక్ చేయాలి. ఇందులో మన ఛానల్ ఒక ప్రాంక్ వీడియో పెడదామా? చేద్దాం. మీ తాత ఏమైనా చేద్దాం. ఇట్లా ఫ్రాన్స్ వేసుకుని మనం అన్ని కలిపి పెట్టేసుకున్నాం కదా ముందే. తక్కువ పడితే కొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫ్రాన్స్ వేసుకొని మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఉండమ్మా, వస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాన్స్ అయిందా లేదా చూస్తాం. కాలేదు ఫ్రెండ్స్, టైం పడుతుంది ఫ్రెండ్స్. బట్ చికెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వేడిగా చికెన్ అయిపోయింది. వేడిగా కుత్తలు ఆడిపోతుంది. ఇది నా కోసమే అన్నమాట. ఎస్, అయిపోయింది అది. అది కూడా తెచ్చింది ఎవరు? ఇదిగో వేడిగా అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అన్నము, ఫిష్ ఫ్రై, చికెను, ఫ్రాన్స్, ఇంకా ఇక్కడ చూసుకో వెనకాల ఫిష్లు వెయిటింగ్. వెనకమ్మ బ్యాక్ సైడ్ తీసేసి వాటిని ఇంకా పులుసు పెట్టాలి. అమ్మా చికెన్ ఎవరు తెచ్చారు? నానమ్మ. నా కోసమే. ఎస్. వావ్, కొత్తలు ఆడుతుంది. ఇట్లా మనం కొద్దిసేపటికి ఫ్రాన్స్ లో నుంచి వాటర్ వచ్చేస్తే, మనం ఏమి వేయలేదు ఇందులో వాటరు. అందులో ఉన్న వాటరే బయటకు వచ్చేస్తుందండి. ఇప్పటి వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు హై ఫ్లేమ్ లో పెట్టి కొంచెం మసాలా వేసి ఉడికించుకొని ఫ్రై లాగా చేసుకోవాలి దీన్ని మనం. దీంట్లో అన్ని వాటర్ ఉన్నాయా ఫ్రాన్స్ లో? అవును మరి. దగ్గరకు అయిపోయినాక ఎట్లయినా చూడు, ముడుచుకోపోయినట్టు కాలే ఫ్రాన్స్, ముడుచుకున్నట్టు కాలే నాన్న. ఫస్ట్ పొడుగు గుండే కుక్ అయినాక ఇట్లా అయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెంసేపు గరం మసాలా వేసుకొని దగ్గరికి ఫ్రై లాగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకుందాం. మన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే. వావ్, నైస్.
మసాలా వేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు దగ్గరకు అయ్యే వరకు ఉంచుకుంటే మన కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే. నీకు ఫ్రాన్స్ కర్రీ చేయనీకి వచ్చా? ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా మీ మీద ప్రయోగం. దీని మీద ఇప్పుడు ఆయిల్ పైకి తేలితే ఈజీ కనయా, నేను ఏదో రాదు రాదని ఎన్ని రోజులు తప్పించుకున్నా. మీరు ఆడ వదిలేస్తాడా? అయిపోయింది.